లార్డ్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి చక్కటి వాగ్దానము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో వ్రాయబడినట్టుగా, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు. నిజంగా ఆయన నువ్వు ప్రేమిస్తున్నావా? నీ కొరకు ఒక ప్రణాళిక సిద్ధపరిచి ఉంచుతాడంట ఆయన. ఆ సిద్ధపరిచిన ప్రణాళిక నీకు కంటికి కనపడదు, వినబడదు, కానీ ఆ ప్రణాళిక కొనసాగుతూ ఉంటుంది. ఒక రోజు వస్తుంది, ఆ రోజు వచ్చినప్పుడు ఆ ప్రణాళికను, ఆ ప్రతిఫలాన్ని లేకపోతే ఆ బహుమానాన్ని దేవుడు నీ ముందు పెట్టినప్పుడు నువ్వు ఆశ్చర్యపోతావు అనమాట. అయ్యా, నా కోసం ఇంత చేసావా నువ్వు? నిజంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను, నేను నిన్ను గణపరుస్తున్నానే, మరి ఏం జరిగింది? నాకు ఏ మేలు జరగలేదే. ఇదిగో అన్యులైన వారికి, లేకపోతే నీ వైపు లేని వారికి ఎంతో త్వరగా వాళ్ళు ఆశీర్వాదం పొందుకుంటున్నారే నువ్వు అనుకుంటూ ఉన్నావేమో, కానీ దేవుడి ప్రణాళిక ఆయన సిద్ధపరిచినవి అవి త్వరగా తోటకూర మొక్కలాగా పెరగవు, కానీ ఒక బలమైన వేర్లు కలిగినటువంటి మహావృక్షంగా ఎదుగుతాయన్నమాట. అందుకే అది ఆలస్యం కావచ్చు, కానీ అమూల్యమైనదిగా ఉంటుందన్నమాట. దావీదు జీవితం చూడండి. అరణ్యంలోకి వెళ్ళి మరి ఆయన గొర్రెలను కాచుకుంటూ ఒక బండ మీద కూర్చొని దేవుని స్తుతించేవాడు. ఆ స్తుతికి ఫలితం ఏముంది అని ఆయన అనుకున్నాడో లేదో, కానీ దేవుడు మాత్రం తన ప్రణాళికని సిద్ధపరిచాడు. ఆయన స్తుతించినందుకు తన స్థితిని మార్చివేసి తీసుకెళ్ళి ఒక సింహాసనాన్ని ఆయనకిచ్చాడు. దాని మీద కూర్చోబెట్టాడు దేవుడు. అందుకని ఈరోజు నీ ప్రణాళిక, నీ ఆలోచన, నీ ఉద్దేశం, ప్రభా నాకేముంది, నాదేముంది, నా జీవితంలో ఏముంది అని అనుకునడం కాదు. అవి నీ కంటికి కనబడకపోవచ్చు, వినబడకపోవచ్చు, కానీ దేవుని ప్రణాళిక నెరవేర్చబడుతుంది. దేవుడు ఒకరోజు దానిని నిరూపించి ప్రజలందరి ముందు నిన్ను గణపరుస్తాడు. నువ్వు ఆయన పరుస్తున్నావు, ఆయన తప్పకుండా నేను కనపరుస్తాడనమాట. అటు కృపా దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్యా నీకు వందనాలు. ఈ యొక్క సమయాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి, మరి మీరు మాతో మాట్లాడిన విధానం, నువ్వు మాకు కొరకు చేసే మేలులు అవి కంటికి కనబడకపోవచ్చు, వినబడకపోవచ్చు, కానీ అయా తండ్రి ప్రవేశే మనుషులకు అర్థం కాకపోవచ్చు, కానీ తండ్రి అవి అమూల్యమైనవి, ఎంతో ఘనమైనవి ప్రవేశే. అవి మా ఎద్దకు వచ్చినప్పుడు మేము ఆశ్చర్యపోయే రీతిగా ఉంటాయి. అటు కృప మాకు ఇచ్చినందుకే వందనాలు. మరి ఏ బిడ్డ దేని విషయంలో అడుగుతున్నారో, ఆరోగ్య విషయంలో నా ప్రభా గోజాడుతున్నారో ప్రభా, ఆయా ఆర్థికపరమైన ఆయా తన నష్టములతో గోజాడుతున్నారో ప్రభా యేసయ్యా. కుటుంబంలో బిడ్డల సమస్య, భర్తతో సమస్య, భార్యతో సమస్య, అనారోగ్య సమస్య, ఏ సమస్య వారి వెంటాడుతూ తండ్రి నేను వెతుకుతున్నారు ప్రభా యేసు నామములో వారికి సహాయం చేయండి ప్రభా. అయా గొప్ప మేలుతో నింపండి. మంచి సమాధానం, ఆయుష్, దీర్ఘాయుష్, కృపా కాపుదలలు, అయా మంచి ఐశ్వర్యం దయచేయండి. అలాగే ఈరోజు బర్త్డే మ్యారేజ్ జరుపుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని, రెండంతల ఆశీర్వాదంతో నింపుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.